Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చేసుకొని తమకి న్యాయం చేయాలని నిరసిస్తూ విజయనగరంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి యొక్క సమస్యల గురించి మాట్లాడేందుకు మన ముందు ఉన్నారు జిల్లా అధ్యక్షులు పైట్రాజు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడుగుదాం. అమ్మ, అంటే మీకున్న సమస్య ఏంటి? ప్రభుత్వం నుండి మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు అంగన్వాడీ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సమస్యల పరిష్కారం చెయ్యండి అని గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ తిరగడం అనేదే జరుగుతుంది, కానీ సమస్యల పరిష్కారం అయితే అవ్వలేదు. గతంలో పాదయాత్రలో తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానని సీఎం గారు ప్రకటించారు. ఈరోజు తెలంగాణలో 13,600 జీతం ఇస్తున్నారు. అదే ఆంధ్రాలోనైతే 11,500 ఇస్తున్నారు. ఏదైతే మాకు హామీ ఇచ్చారో తెలంగాణ కన్నా అధికంగా ఇస్తానని ఆ హామీని నెరవేర్చాలని ఈరోజు ఈ సమ్మెలో మేము దిగడం జరుగుతుంది. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఆల్రెడీ అమలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా అమలు చేయమని మేము కోరుతున్నాం. రిటైర్మెంట్ అనేది రిటైర్మెంట్ చేసిన తర్వాత వర్కర్కి 50,000, హెల్పర్కి 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం చేస్తుంది ప్రభుత్వం. మేము వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు అన్ని సేవలు 40 సంవత్సరాలు గ్రామాల్లో పనిచేసి ఇంటికెళ్ళి 5 పైసలు లేకుండా అనేక బాధలు ఈరోజు వర్కర్లు కానీ హెల్పర్లు కానీ అనేక చోట్ల అడుక్కునే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కనుక జీతంలో సగ భాగాన్ని పెన్షన్గా ఇవ్వాలని మేము కోరుతున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్తున్నారు. ఆండోరియం వర్కర్స్ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటే ఆండోరియం వర్కర్స్ అంటున్నారు. సంక్షేమ పథకాలు వర్తింప చేయండి అంటే సచివాలయాల్లో కంప్యూటర్లోని ప్రభుత్వ ఉద్యోగులుగా వస్తుంది. దయచేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేకపోతే సంక్షేమ పథకాలు మా వాళ్ళకి కూడా వర్తింప చేయండి అని మేము కోరుతున్నాం. ఈరోజు ధరలు అధికంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి, కానీ వాళ్ళు ఇచ్చే మెనూ ఛార్జీలు అయితే మాత్రం ఎట్టుపాటి పరిస్థితుల్లో పావలాలు 10 రూపాయలు ఇచ్చి రోజు చేతులు దులుపుకుంటున్నారు. గ్యాస్ ధర చూస్తే విపరీతంగా ఉంది. సరే మేడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తుతం ఎలా ఉంది? మీ డిమాండ్ చేస్తుంది ఎంత? ప్రస్తుతం అయితే 50,000 అంగన్వాడీ వర్కర్కి అండి, 20,000 ఏమో అంగన్వాడీ హెల్పర్కి ఇస్తున్నారు. అదేమో ఇప్పుడేమో 1,00,000 అంగన్వాడీ వర్కర్కి 40,000 హెల్పర్కి ఇస్తామంటున్నారు. మాదైతే అంగన్వాడీ వర్కర్కి ఏమో 5 లక్షలు, హెల్పర్కి 3 లక్షలు అని అడుగుతున్నామండి. ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు న్యాయం చేస్తాము అనేసని హామీలు ఇస్తున్నారు. మీరు 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సమాచారం వచ్చింది? ఎటువంటి స్పందన లేదండి. మెనూ ఛార్జీలు పెంచమని అడిగాము. ప్రస్తుత ధరలకు అనుకూలంగా మెనూ ఛార్జీలు పెంచాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చే 50 పైసలు 25 పైసలతో పిల్లలకు వంట చేసే పరిస్థితి అయితే లేదు. గ్యాస్ కూడా 1000 రూపాయల గ్యాస్ ఉంటే నెలకు 250, 300 వచ్చే పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు వచ్చే జీతాల్లో సెంటర్కి మదుపులు పెట్టి ఇక్కడంటే చేయలేకపోతున్నారు. అడుగుతున్న ఎటువంటి సహేతుకమైన కోరికలు కూడా తీర్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదండి. చర్చలు కూడా సానుకూలంగా ఏమీ చేయడం లేదు. మాకు అనుకూలంగా మేము అడుగుతున్న డిమాండ్స్ అన్నీ కూడా న్యాయపరమైనవి, చట్టబద్ధమైనవి అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదండి. ఈ అంగన్వాడీల్లో ప్రధానంగా మీకున్న సమస్య ఏంటమ్మా? ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? అంటే సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? మినీ అంగన్వాడీలు కూడా మెయిన్ అంగన్వాడీలుగా చేస్తున్నారండి. వాళ్ళు కూడా హెల్పర్ వర్క్ చేస్తున్నారు, టీచర్ వర్క్ కూడా చేస్తున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మెయిన్ అంగన్వాడీలాగా శాలరీ కూడా ఇవ్వాలి. కనీస వేతనం మాకు 26,000 ఇచ్చిన వారికి కూడా మా సమస్య పరిష్కారం అయిన వారికి కూడా మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం. అంగన్వాడీ సెంటర్లో ఒక తల్లిగా వ్యవహరిస్తున్న మా యొక్క సమస్యలను వచ్చి చిన్నపిల్లలకైతే కావచ్చు, బాలింతలకైతే కావచ్చు, గర్భిణీ స్త్రీలకైతే కావచ్చు, వీళ్ళందరికీ ఒక తల్లిలా వ్యవహరిస్తున్న మాపై ప్రభుత్వం తీరైతే మాత్రం నిమార్షంగా ఉందని అయితే వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.